పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆఖిళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈరోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది, మరి ఎలాంటి రెమెడీలు పాటించాలి అంటారు? వృశ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఇక్కడ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి రాశాధిపతి అయిన కుజుడు వచ్చి ఈ మాసంలో ఉచ్చక్షేత్రంలోకి వెళ్ళడం అనేది జరుగుతోంది. అంటే రాశ్యాధిపతి వచ్చి తృతీయంలోకి వెళ్ళడము, అందులో ఉచ్చక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల గత కొంతకాలంగా వీళ్ళు ఏవైతే వీటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సమాజపరంగా అన్ని రకాలుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నాయో వాటి నుండి వీళ్ళు కాస్త ఈ మాసం ఊరట లభించడం అనేది జరుగుతుంది. కారణం వీళ్ళకి దీనితో పాటుగా అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి ఎక్కువగా ఉండడం వల్ల కాస్త కొంత ఇబ్బందులు అనేవి పడుతున్నారు. అందులో వీళ్ళకి ఇప్పుడు వరకు తృతీయ స్థానంలో ఉన్న రవి కూడా ఫిబ్రవరి 14 నుంచి మళ్ళీ అర్ధాష్టమ రవిగా వీళ్ళకి రావడం, రవి శనులు ఇద్దరూ కూడా అక్కడ కలిసి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటున్నా కూడా వీళ్ళకి కుజుడు మార్పు చెందడం, అందులో ఉచ్చక్షేత్రంలోకి వెళ్ళడం అనేది వీళ్ళకి కొంత రకంగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కుజుడు సైన్యాధ్యక్షుడు, పరాక్రమశాలి. అలాంటి పరాక్రమశాలి ఉచ్చులో ఉన్నాడు. కాబట్టి ఎలాంటి వాళ్ళు ఫైల్లోకి వస్తారు అంటే కుజుడికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, కుజుడికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, దానికి సంబంధించిన ఆటలు అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో, అంటే కుజుడు అనేది ప్రతిదానికి కూడా ఒక రాజుని కాపాడడానికి ముందు ఉంటాడు కదా సైన్యాధ్యక్షుడు అంటే. సో అలాంటి పరాక్రమాన్ని చూపించేవాడు కాబట్టి ఎక్కువగా అలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అయితే గత కొంతకాలంగా ఏవైతే కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అవి నెమ్మదిగా కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి కూడా ద్వితీయ స్థానం మీద గురుదృష్టి ఉంది.
అంటే ఇటు వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు గురువు, ఇటు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ధనకారకుడైన కుజుడు వచ్చి ఈ యొక్క వ్యయ స్థానాన్ని మళ్ళీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కాస్త అనుకూలంగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ రవి శనిల యొక్క కలయిక ఏదైతే మార్పు ఏదైతే ఉందో అందువల్ల కాస్త కొంచెం అంటే ఫిబ్రవరి 14 తర్వాత నుంచి ఈ మాస అర్థం మనకి మధ్యలోంచి కాస్త అనుకూలమైన అంటే కాస్త శ్రద్ధ అనేది చాలా అవసరం. అలాగే ఏదైనా అంటే నువ్వు కొత్తగా ఏవైనా ప్రాపర్టీలు కొనాలి చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. సంతాన విషయాల్లో వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఈ ఐవీఎఫ్లు టెక్నికల్గా చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా మేము ఎవరినైనా దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నాము, త్రూ గవర్నమెంట్ ద్వారా చేయాలనుకుంటున్నాం అంటే కొంతమంది త్రూ గవర్నమెంట్ ద్వారా చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి విషయాలు అలాంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా అంటే అలాంటి వాళ్ళకి కాస్త జాగ్రత్త అనేది వహించాలి. దూర ప్రయాణాలు చేయడం, అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సప్తమ స్థానాధిపతి కూడా ఇక్కడ వీళ్ళకి శుక్రుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కొంతమందికి కాస్త పనులు ముందుకు వెళ్ళడము, ఒకవేళ అయినా కూడా చూడండి ఇప్పుడు ఇదివరకు కరోనా టైంలో తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళిద్దరూ వేరే చోట ఉంటారు, అక్కడ వివాహం చేసేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా కాస్త ఈ రాశి వాళ్ళ విషయాల్లో చూసుకుంటున్నప్పుడు కాస్త తల్లిదండ్రులు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు వివాహాలు చేసుకోవడం అలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ రాశిలో ఎవరైతే వృశ్చిక రాశిలో ఈ రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వాళ్ళకి అంటే అర్ధాష్టమ శని ఉన్నా కూడా కొంత ప్రతికూల ఫలితాలు కనపడుతున్నా కూడా దానికి తగ్గట్టుగా అనుకూలమైన ఫలితాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కనపడడం అనేది జరుగుతుందమ్మా. వీళ్ళు ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా దుర్గా కవచాన్ని పారాయణ చేయడం లేదా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.